గనుగొంటి వాలాచనాయి గంగా నది కనుగొంటి వా జానకి ఈ గంగా నది ఘనమైన ఈ గంగా నది దాట మనవశమా. ఆమె ఒక సాధారణ పారిశుద్ధ కార్మికురాలు. ఆమె బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో పనిచేస్తుంది. ఆ వీధుల్లో ఈమె చీపులు చప్పులతో అందరూ మేల్కుంటారు. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. ఈమె అందరి కార్మికులా కాదు, కానీ ఈమె ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆ గుర్తింపు ఏంటి అనే విషయాలు ఆ మాటలోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు నారాయణమ్మ ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే నాన్న. ఇవి చాలా మంది జిహెచ్ఎంసీ వర్కర్లో పనిచేస్తారు. ఎవరికి రాని గుర్తింపు మీకే వచ్చింది. మీ స్పెషాలిటీ ఏంటి? నేను పని చేస్తా, మంచిగా పాట పాడతా. నాకు పని ముఖ్యం. పని చేసేటప్పుడు ఏ ఉండొద్దు. ఇక గిట్ల చెత్త ఉంటే నేను ఊకోను, నేను చేస్తా. కార్లు పెట్టిరనుకో తీసినాక ఊడిసినాక పెట్టుకోరు బిడ్డ అని అంట. నీళ్ళు వస్తే నేను ఊడిసినాక పోసుకోరు నాయన, నీళ్ళు వస్తే బాగోదు. చెత్త ఎవరన్నా గట్ల వేసిరనుకో తీసుకుపోయాలంటే ముందలేస్తా. మళ్ళీ మీ వీధి బాగుండాలని నేను పని చేస్తున్నా. గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి జీతాలు ఇచ్చి పని ఎందుకు చేపిస్తున్నా ఆయన. చెత్త బండి వస్తుంది, చెత్త వేసుకోరు, వేయకుంటే బాగోదు బిడ్డ అని నేను గట్టిగా అడుగుతా బిడ్డ. ఎన్ని రోజుల నుంచి ఈ పని చేస్తున్నా జిహెచ్ఎంసీలో జాయిన్ అయ్యి? నేను 22 సంవత్సరాలు అయింది నాన్న. 22 సంవత్సరాల నుంచి ఇక్కడనే చేస్తున్నా. ఇదే గల్లీ, ఇదే ఏరియా. అప్పుడు నేను చేసేటప్పుడు ఇండ్లు లేవు, చాలా అడవి మొత్తం, ఏం లేదు. ఇదంతా పెద్ద అడవి. ఈ సింగారుకుంట కోవాలంటే భయం అయ్యేది. ఇక అంతా అప్పుడు 2-3 ఇండ్లు ఉండే అంతే. అప్పటి నుంచి మా అమ్మ చేసింది. మా అమ్మ తర్వాత నేను చేస్తున్నా బిడ్డ. మా అమ్మ మానేసింది, ఆ తర్వాత నేను చేస్తున్నా. నా పనికి గవర్నమెంట్ జిహెచ్ఎంసీ గుర్తించి నన్ను పిలిచి నాకు ఆహ్వానించి నాకు సన్మానం చేసి నన్ను మంచిగా గౌరవించిరమ్మ. సో ఈ గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే సాధారణ విషయంగా చాలా మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఎవరికి రాని పేరు మీకు వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది? మీ కుటుంబ సభ్యులు ఏమంటారంటే అక్కడ ఢిల్లీ నుంచి వచ్చింది, నాకు తెలియదు బిడ్డ. అక్కడి నుంచే వచ్చింది. మరి ఎవరు పంపించారో ఎవరు రాసిరో నాకైతే తెలియదు. ఇక్కడ గవర్నర్ మేడం దగ్గర వచ్చింది నాకు తెలుసు. నాకు ఇది చెప్పిర్రు, ఇట్లా గవర్నర్ మేడం మిమ్మల్ని పిలుస్తారు, ఆహ్వానిస్తారమ్మా అని నాకు చెప్పిర్రు. అక్కడి నుంచి వచ్చింది మాత్రం నాకు తెలియదు. వచ్చినాక టీవీలల్లా పేపర్లలో అంతా అయిపోయినాక ఇక అంతా పూట అందరికి తెలిసిపోయినాక అప్పుడు నాకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి, ఆయన E6 న్యూస్ చైర్మన్, ఆయన ఒక సండే రోజు వచ్చి అమ్మ నారాయణమ్మ గారికి ఇట్లా అవార్డు వచ్చిందంట అని ఆయనంతలో ఆయనే మా బస్తీకి వచ్చి, నేను ఆ సండే రోజు ఇక్కడ పని చేసుకుంటా పోయిందాకా ఆడనే వెయిట్ చేసి ఆ సార్ నాకు సన్మానం చేసి సంతోషపడిపోయిండు బిడ్డ. ఇప్పుడు మీకు ఈ అవార్డు వస్తుందంటే మీ తోటి నీతో పనిచేసే వాళ్ళు ఏమంటున్నారు? సంతోషపడతా. అనుకోరు అట్లా అనుకోరు. అట్లా ఏం లేదు. ఎవరికి ఈర్ష్యలు మాత్రం లేవు బిడ్డ, ఎవ్వరికి ఈర్ష్య లేదని. నేను పాటలు పాడతా, నేను మంచి జ్ఞానవంతురాలని తెలుసు అందరికి. నాకున్న జ్ఞానాన్ని నేను మందికి చెప్తా. కాకపోతే ఇక ఏంటంటే పని చేస్తున్నా, ఈ పని చేయొద్దని చాలా ఛానల్ వాళ్ళు అన్నారు. మా అమ్మ పెట్టింది, మరి ఇక నీ పని చేయకుంటే బతకలేను బిడ్డ, చేస్తా. నేను చాలా బీదోళ్ళమమ్మ, పని చేసుకుంటేనే బతుకు, మాకు పని చేస్తా. కానీ ఏది వచ్చినా కానీ ఈ పనే దేవుడు బిడ్డ. నాకు పని దేవుడు. ఈ పనిని పూజిస్తా నేను. ఈ పని తర్వాతనే అన్ని. ఈ పని ఉంటేనే అన్నం ఉంటుంది, అన్నం ఉంటేనే దేహం ఉంటుంది, దేహం ఉంటేనే దేవుని మొక్తాం, దేవుని తెలుసుకుంటాం, నలుగురిని తెలుసుకుంటాం. ఏ చేయాలన్నా ఈ దేహం కావాలి, ఈ దేహం కావాలంటే అన్నం కావాలి, అన్నం కావాలంటే పని చేయాలి కదా. అది బిడ్డ. అంటే మీరు పాటలు బాగా పాడతారని దాంతో గుర్తింపు. సో మా కోసం ఒక పాట, ఒక పని చేసుకునే పాడండి. గనుగొంటి వాలాచనాయి గంగా నది కనుగొంటి వా జానకి ఈ గంగా నది ఘనమైన ఈ గంగా నది దాట మనవశమా. ఘనమైన ఈ గంగా నది దాట మనవశమా. కనుగొంటి వాలాచనాయి గంగా నది కనుగొంటి వా జానకి గంగా నది గనులకు మునులకు గరుడ గంధరులకు గనులకు మునులకు గరుడ గంధరులకు పావనమే ఈ గంగా జీవనమైన గంగా. పావనమే ఈ గంగా జీవనమైన గంగా.
కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది, కనుగొంటివా జానకి ఈ గంగా నది. దేవాది దేవతలకు దేవాది దేవతలకు పావనమే ఈ గంగా, పావనమే ఈ గంగా, జీవనమైన గంగా. చాలా ఎక్కడ నేర్చుకున్నారమ్మ ఇంత బాగా పాడుతున్నారు మా పాటలు? నాయన రామాయణం ఆడేది, ఆ, మా నాయన భారతం ఆడేది, ఆ, ఇవన్నీ ఆడేది. ఉమ్, ఆడి ఆడుతుంటే అప్పుడు చిన్నగా ఉంటే నీళ్ళే నీకంటే చిన్నగా ఉంటే బుడ్డదాన్ని ఆ, నేర్చుకున్న బిడ్డ. ఉమ్. మనం రోజు ఇంటి దగ్గర ఒక ఇల్లు ఊడవాలంటే అమ్మ చిరాకు పడుతుంది, మీరు ఇంత రోజు ఊడుస్తున్నారు, విసుగు రావట్లేదు? నాకు ఇసుకురాదు బిడ్డ. ఇగో నేను చెత్త ఎత్తా చూడు, నా చేతులు ఎట్టు చెత్త ఎత్తుతా చేతులతో. చెక్కలు బిక్కలు తీసుకుంటే తబ్బున పని కాదు, నేను చెత్త చేతులతో ఎత్తి. ఆకులు ఏమున్నాయి బిడ్డ, రోజు సూర్యకిరణాలు పడుతున్నాయా, బ్రష్ చేస్తుండు భగవంతుడు. సూర్య భగవానుడు ఏది ముట్టుకున్నా ఫ్రెష్గా చేస్తుండు. అందుకు నేను ఎత్తుతా కొడుక, నాకేం కాదు. అంటే మీరు దేవుళ్ళను కూడా ఎక్కువ నమ్ముతారు, తీర్థయాత్రలు కూడా బాగా తిరిగిరు అంటారు. ఈ యాత్రలు తెలియనప్పుడు తిరిగిన బిడ్డ. నేను తెలియనప్పుడు గురుబోధ తీసుకున్నాక భగవంతుని గురించి తెలియనప్పుడు తిరిగిన. ఆడ దేవుడు నిజంగానే ఉండు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, శ్రీశైలంలో ఆయన ఈశ్వరుడు ఉన్నాడు, మల్లికార్జున స్వామి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉండు, ఎక్కడెక్కడో ఏమేమి ఉందని తెలియనా కానీ ఏడ ఏం లేదు బిడ్డ, ఏడ ఏంలా నా లోపలనే ఉంది దేవుడు, నా లోపలనే ఉంది అంతే. నా లోపల నుండి మాట్లాడేవాడే దేవుడు, నన్ను మాట్లాడిచ్చేవాడు. నన్ను ఈ దేహం రోజుకు 21,600 అంశాలు ఆడిస్తుండు. ఇది ఆ అంశాలు ఆడకుంటే నాసిక ద్వారములా ఆ అంశాలు ఆడకుంటే ఈ దేహం ఉండదు బిడ్డ. ఇంకే దేవుడు ఆడిస్తుండు? తిరుపతి వెంకటేశ్వర్లు ఆడిస్తుండా? నాకు పానం బాగాలేదంటే సెలవిస్తాడా తిరుపతి వెంకటేశ్వర్లు? మా సారిస్తాడు, నాయన నాకు పానం బాగాలేదు నాయన అంటే, సరే అమ్మ ఇవాళ సెలవు తీసుకుంటాడు. తిరుపతి వెంకటేశ్వర్లు బాగున్నావా అమ్మని అడుగుతాడా? అడుగుతాడా? చాలా మంది నమ్ముతుంటారు అమ్మ, అది మూఢనమ్మకం, మూఢభక్తి అంటారు దాన్ని. మూఢనమ్మకం, తన నమ్మకమే మూఢనమ్మకం. ఆ మూఢనమ్మకంలో చాలా జనాలు ఉన్నారు బిడ్డ. అది అది కరెక్ట్. మన యజమానులే మన దేవుళ్ళు అంటారా? మన యజమానులే మన దేవుడు, మన లోపలనే మన దేవుడు. ఇప్పుడు నువ్వు మాట్లాడతలేవా? నిజంగా మరి ఆయన దేవుడు గాడా? ఈయన ఎంత చక్కగా చేస్తుండు చూడు. ఈయన గాడా మానవుని కంటే గొప్ప దేవుడు లేడు. నరుడు నారాయణుడు, మానవ సేవ మాధవ సేవ. ఎక్కడ దేవుడు ఉన్నాడు అని ఎత్తుకులాడడం అది భ్రమ, అది ఉత్తది. కళ్ళ అంటే ఉత్తది అన్నట్టు అట్లా. ఇప్పుడు మీ కూతురు కొడుకు ఏం చేస్తారు? ఇప్పుడు మీ మనవళ్ళు అమ్మమ్మ మీ టీవీలో వస్తున్నారు చూసి నా మనవడే పెట్టిండి ఈ పాటలు. ఫస్ట్ మైక్ టీవీ పెట్టింది నా మనవడు. నా బిడ్డ కొడుకు, నాకు ఒక్క బిడ్డ ఒక్క కొడుకు, ఆయనకు ఒక బిడ్డ ఒక కొడుకు, ఆమెకు ఒక బిడ్డ ఒక కొడుకు బిడ్డ. ఇక నా బిడ్డ నా లేకనే పని చేస్తుంది. నా కొడుకు అయితే లారీ డ్రైవర్ నాన్న. మాకైతే కూతురి పని చేయాలమ్మా ఇది అవసరమా అని అనట్లేదా? ఇప్పుడు అంటారు మస్తుగా, దాని విలువ వాళ్ళకి తెలియదుగా. అందరు అంటారు, ఇప్పుడు నువ్వు వచ్చినావు నీకున్న టాలెంట్కి ఈ పని అవసరం అని చాలా మంది అన్నారు. కేమార్లో అందరూ మీడియా వచ్చి నీకు ఈ పని అవసరం అమ్మ, నువ్వు ఎక్కడో ఉండేదాని అని చాలా బాధపడిపోయింది. కానీ నాకు పని అవసరం బిడ్డ, పని అవసరం, పని ముఖ్యం, పని దేవుడు, పనిని పూజించాలి. ఇప్పుడు టాలెంట్ కి వయసుతో సంబంధం లేదు, మనకు కేవలం టాలెంట్ ఉంటే సరిపోద్దని మీరు నిరూపించారు. సో చాలా మంది ఒక వయసు దాటిపోయింది, 30 సంవత్సరాలు దాటిపోయిందంటే ఇంకేం చేయలేం, ఇంటికే పరిమితం అని అనుకుంటారు. మీరు ఇప్పుడు 60 పైగా ఉన్నా కూడా ఏం లేకూడదు, 60 సంవత్సరాలు ఉన్నా ఇంకా మీరు పెద్ద స్థాయికి ఎదిగిరు. సో ఎలా అనిపిస్తుంది? నాకు సంతోషం. ఆడుతూ పాడుతూ పని చేస్తే ఏం అనిపించదు బిడ్డ. ఇంటికాడ ఉంటేనే పుట్టేడు రోగాలు, లేని ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు. ఇవాళ పని చేసుకొని పోతాం, మంచిగా ఎవరిని అడగకుండా డబ్బులు వస్తాయి. నేను గురు పూజ పోతా, రేపు పోతే ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతాయి. నేను ఎవరిని అడగను. ఎవరు నన్ను అడగాలంటే అలా కప్పే. ఆ పిల్లలు అడగాలంటే ఏందమ్మా మా అమ్మ ఊరికే నెలకు మమ్మల్ని పైసలు అడుగుతుంది, గురు పూజ అని ఇసుకిచ్చుకుంటారు. అలా అంత ఇసుకు అడగడం అవసరమా? నా కష్టం నేను చేసుకుంటా. నాకు 10 వచ్చినా 5 వచ్చినా నేను సరదాగా పెట్టుకొని పోతా. నా ఎంబడి ఒక మనిషి భక్తుడు వస్తాడు, ఓ భక్తురాలు వస్తుంది, ఆమె కిరాయి పెట్టుకొని పోతా, ఆమె ఖర్చులు పెట్టుకొని నా గురువుగారు పూజ చూపిస్తా. గురువు అంటే ఏమిటి? గురువు అనగా ఎంత గొప్పది ఆ వస్తువా. ఆ వస్తువా అంతటా చరాచర ప్రపంచం అంతా నిండున్నది బిడ్డ. దాన్ని తెలుసుకోవాలంటే మనకు ఒక గురువు కావాలి. అందుకు ఆ గురువు గొప్పవాడు, ఆ గురువును పూజించాలి. ఆయనకు 4 విధముల శుశ్రూషలు లోలోలత కావించి అట్లా తెలుసుకోవాలి. ఏం లేకుండా గురువు అంటే దొరకడు బిడ్డ, చాలా కష్టం.
గురువుని చేరడం ఎన్ని జన్మల పుణ్యం, కోటి జన్మములు ఎత్తినాక నరగర్భమున మానవ జన్మ వచ్చింది. వచ్చిన తర్వాత గురువు దగ్గరికి చేరాలంటే మనకు పూర్వజన్మ పుణ్యం ఉండాలి. ఉన్న తర్వాత ఆయన ఆటోమేటిక్ మన కోసమే జన్మం ఎత్తాడు. గురువు గారు నా కొరకు గాదే మీరు జన్మంబు దాల్చి పూర్ణ బోధని వడిసి సంపూర్ణ బోధయందు నిత్యమిది కాదు తను వెరుక నిలువదనటి నసగేదను ఆర్గ్యము నసగేదను ఆర్గ్యము. అది పోయింది కొడుకు ఎక్కన్నా. నశించే తను వెరుక నన్ను లేకుండగా చేయు కృషించే నా చాట రసము మీ కృప వల్ల కృషించే నా చాట రసము మీ కృప వల్ల అంటే అటువంటిది కట్ చేయబిడ్డేది మంచిగా రాలే. అందుకు ఇది గొప్ప బిడ్డ గురువు గారు అంటే చూపరానిది చూపిస్తాడు గురువు గారు. చూపరానిది చూపించితి దాన్ని నీవు ఉండ చూసితివి కదా ఏ ప్రొద్ది కదా నిదలసవోకు ఇదే గురు బోధ నిన్నంటాదు ఇతరమే బాధ నా పాప నాకు నన్ను గన్నా నా ఇన్న నా పెన్నిదాన మన రత్నముల కొండ ఇదే గురు బోధ నిన్నంటాదు ఇతరమే బాధ. అటువంటి చదువుకున్నారా అమ్మ? లేదు బిడ్డ. చదువుకుంది ఈ పద్యాలు ఇవన్నీ ఎట్లా తెలుసు? నేర్చుకున్నాం ఎక్కడ నుంచి? కష్టపడి. మా నాయన తాన రామాయణం భారతం మా గురువు గారి దగ్గర ఇప్పుడు వాడిన దేవుడు నమ్మకం లేదు, రామాయణం భారతం చదివమ్మంటున్నారు. రాముడు దేవుడు కాడు బిడ్డ. ఎక్కడనైనా అడుగు, ఎవరినైనా అడుగు. రాముడు రాజు, ఒక మంచి మనిషి, ఒక చక్రవర్తి. ఒక రాముడు అయోధ్య రాముడు అంటే అప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ పరిపాలిస్తుండు, అటువంటి పనులు చేసిండు. ఆయన రాముడు అంటే రామాయణం అంటే చాలా గొప్పది బిడ్డ. రాముడు అంటే మాట తప్పకుండా మడి మీద తిప్పకుండా ఇచ్చిన వాకు భార్య కాదు, తమ్ములను కాదు, తల్లిదండ్రుని కూడా లెక్క చేయకుండా అడవిలోకి వెళ్ళిండు ఆయన. భార్యకు ఒక్క చిన్న మాట వచ్చినందుకు కానలలో వదిలేసిండు. నాకు అవసరం లేదు, నా ప్రజలే నాకు ముఖ్యం, నా రాజ్యమే ముఖ్యం అన్నాడు. మరి ఇంకొక ఏదన్నా అన్నారా? ఎవరు అనలేదు. అందుకు నాయన ఇది చాలా గొప్పది. రాముడు అంటే గొప్పవాడు బిడ్డ. రాముని తలిస్తేనే వాళ్ళు పుల్కరియాల బిడ్డ. ఆయన గుహుడు దాటేటప్పుడు, సముద్రం దాటేటప్పుడు ఆయన పడవల కూర్చోబెట్టుకొని, నాయన నువ్వు దాటలేక కాదయ్యా రామయ్య తండ్రి, రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, నా స్వామి వంటే నీవే కదా రామయ్య తండ్రి, నీవు దాటలేక కాదు తండ్రి రామయ్య తండ్రి, నన్ను దయచూడగా వచ్చినావు రామయ్య తండ్రి, ఆ రామయ్య తండ్రి. గుహుడు వాడతాడు ఈ పాట. నన్ను పావనం చేసి నన్ను నా మీద దయ ప్రేమ కలిగి వచ్చినావు నాయన, నన్ను కడకు చేరాలని, నాకు ఇక జన్మ లేకుండా కావాలని చెయ్యాలని వచ్చినావు నాయన, నీ పాదం అంత గొప్పది నాయన, నీ పాదము గాలి సోకి హాల్య రాతి బండ అయ్యి పాషాఢం అయ్యి శ్రీ అయింది నాయన. అంటే అంత గొప్ప పాదం అయినది. ఎవరు కూడా దేవుడు అనేవాడు మనిషి రూపంలో ఉండడు బిడ్డ. గురువు మనిషి రూపంలో ఉండి ఆయన జ్ఞానాన్ని మనకు ఉపదేశించి ఆ జ్ఞానం ప్రసాదించి తన లేక చేస్తాడు, తనంత జ్ఞానవంతులు చేసి తీర్చిదిద్దేవాడు గురువే. ఇంకా దేవుడు అనేవాడు మనిషి రూపంలో కానరాడు. మునులు, యోగులు, తపస్సంపన్నులు, వాళ్ళు ఋషులు, వాళ్ళు కూడా మనుషులే, కానీ వాళ్ళు చేసే యొక్క ప్రవర్ధన, వాళ్ళు నమ్మిన గురువు అలాంటి వాడు కాబట్టి వాళ్ళు యోగులు అయినరు, తపస్సంపన్నులు, మునీశ్వరులు అట్లా అయినరు అనమాట. మనిషి అనేవాడు దేవుడు కాదు. ఇది బాగా నమ్ముకో. నువ్వు చిన్నదానివి కదా బిడ్డ, చదువుకున్నావు, నాకు చదువు లేదు. మనిషి దేవునికి శబ్ద స్పర్శ రూప రసగంధాలు లేవు, అంతటా ఉన్నాడు పరమాత్మ. పాలల్లో ఎన్నుంటుంది చూసినావా, పెరుగులా. మరి ఆ ఎన్న తీసిన తర్వాత మళ్ళీ అండ్ల కలుపుతామా? కలుస్తుందా? అట్లాంటోడు భగవంతుడు. ఈ పెరుగుల ఎన్న తీసినాక వెళ్ళినటువంటి వాడు, అందులో కలవనటువంటి వాడు పరమాత్మ. అది బిడ్డ. సో చివరిగా ఈ తరం పిల్లలు బాగా బతుకుతూ ఉంటారు, అసలు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ పని చేయాలన్నా సరే తల్లిదండ్రులని గౌరవించాలి. ముందు అమ్మ నాయన, మమ్మీ డాడీ మర్చిపోవాలి. అమ్మ, నాయన, అక్క, చెల్లె, అన్నయ్య, తమ్మి, ఇతరులను కూడా గౌరవించాలి. వాళ్ళని తాత, అమ్మమ్మ, నాయనమ్మ, మా అమ్మ అని పిలవాలి. మమ్మీ డాడీలు వద్దు, అవి వస్తే ఇక అయిపోయాయి, పోయినట్టే. మనం ఇంగ్లీష్ వెళ్ళమా బిడ్డ?
మమ్మీ అంటే దయ్యం కొడుక. తెలుగులో మంచి తెలిసిన వాళ్ళకు దయ్యం, పెద్ద దయ్యం, పిశాచి. వాళ్ళు అంటారు చూడు సైతాన్ అంటారు. ఎవరు? యేసుప్రభులు. పోవద్దు, మనం హిందువులం. యేసుప్రభుకి ఎందుకు పోవాలి బిడ్డ? మన రామ భక్తి ఉంది, మన కృష్ణుని భక్తి ఉంది, మన గురువు భక్తి ఉంది. మన భారత భూమిలో పుట్టిన భర్తఖండం, భర్తుడేళ్ళ రాజ్యం మనది భర్తఖండం. అటువంటి భర్తఖండంలో పుట్టి మనం ఇంగ్లీష్ పదాలు ఎందుకు పలకాలమ్మా? పలకొచ్చా? ఇంగ్లీష్ పదాలు వలకబట్టి ఇంగ్లీష్ చదువు వచ్చి తల్లిదండ్రికి గౌరవం లేదు, వితసుత బాంధవులు అంటే గౌరవం లేదు, మర్యాద లేదు, భయం లేదు, భక్తి లేదు. తల్లిదండ్రిని గౌరవించడం చాలా గొప్పది. అమ్మ అంటే భయం లేదు, అయ్యి అంటే తల్లిదండ్రికి గంజే వస్తలేరమ్మా, వస్తున్నారు అమ్మా అని పలకరిస్తలేరు. అమ్మా అని పలకరిస్తే వాళ్ళకి 66 రోగాలు తగ్గుతాయి. తల్లిదండ్రికి పిల్లలు పలకరించి పక్కల కూర్చొని నాయన బాగున్నావా, అమ్మా బాగున్నావా అంటే వాళ్ళ రోగాలన్నీ తగ్గిపోతున్నాయి బిడ్డ. కానీ పలకరియకుండా రోగాలను పెంచి రోగాల బారిన పడి సంపుతారు తల్లిదండ్రులను. సో కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారు. సో సాకారమైంది అనుకుంటారా? మీకు అలా ఏమనుకుంటారు దీన్ని? నాకు అది సంతోషంగా ఉంది బిడ్డ. సంతోషం, చాలా సంతోషం, అపారమైన సంతోషం. ఇంక ఇంట్లోనే జీవితం కొనసాగిస్తారా ఇలా? నేను చేస్తా పని, ఎన్ని రోజులు నాకున్న సర్వీస్ వరకు చేస్తా. హ్యాపీగా ఉన్నారా? నాకు హ్యాపీగా ఉంది బిడ్డ. నేను 3 గంటలకు లేచి స్నానం చేసుకొని చాయ్ తాగి నేను వస్తుంటే నా ఇంద్రియ నిగ్రహత జరుగుతుంది. అప్పుడు నా మనసు, బుద్ధి, చిత్తం, జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం నా చేతులు ఉంటుంది. ఎవరన్నా ఇస్తారా చేతికి? నా ఇంద్రియాలు నా చేతుల్లోనే ఉంటాయి అప్పుడు. అట్లా అదమ్మా, నాకు ఈ పని చేస్తే నామోష లేదు బిడ్డ. నాకు చాలా సంతోషం, చాలా గౌరవంగా కూడా గర్వంగా ఫీల్ అవుతా నేను. మా అమ్మ పెట్టిందని. సో ఇంతకుముందు ఢిల్లీకి వెళ్ళావా? నేను అప్పుడు చిన్నప్పుడు ఏదో చూడడానికి యాత్రలో నేను కాశీ పోయినప్పుడు ఇక అని అంత వ్యాధి లేదు. మళ్ళీ ఇప్పుడు ఫ్లైట్ వెళ్ళబోతున్నాని సంతోషం అమ్మ. అదే ఆయన గురుమూర్తి దయ, మనది కాదు. ఆయన దయ, ఆయన కరుణ. కబులాషాయబు గురుని కరుణ కలిగితే చాలు, కబులాషాయబు గురుని కరుణ కలిగితే చాలు. గురు కరుణ వల్ల వెళ్తున్నాం కానీ మనం మనతోటి కాదు బిడ్డ. మనం ఎంతటి వాళ్ళమమ్మ, అడుగు తీసి అడుగు పెట్టాలంటే ఆయన కరుణ కావాలి. ఈ దేహాన్ని, ఇంత దేహాన్ని మనము అక్కడి నుంచి ఇక్కడ తేవాలన్నా, ఇక్కడి నుంచి అక్కడ తేవాలన్నా ఒక ఉత్తగా కాల్జేయి పడిపోయిన వాళ్ళు కదిలిస్తారా బిడ్డ? కానీ గురువు గారి సత్తా ఉన్నంత సేపు ఎంత దూరమైనా నడవగలం, ఎన్నైనా మాట్లాడగలం. సో మొత్తం మీద టాలెంట్కి వయసుతో సంబంధం లేదని నారాయణమ్మ నిరూపించారు. జిహెచ్ఎంసీలో చాలా మంది పనిచేస్తుంటారు, కానీ తనకంటూ ఒక స్థానాన్ని, ప్రత్యేక స్థానాన్ని గుర్తించుకుంది, సంపాదించుకుంది. సో ఈ నెల 20న కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకోబోతుంది. చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని ఒకవైపు నారాయణమ్మ చెప్తున్నారు. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, 60 సంవత్సరాల అమ్మ మొత్తం మీద అవార్డు సాధించిందంటే గొప్ప విషయం అని మనం చెప్పుకోవచ్చు. కెమెరా వంశీతో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.